క్రానిక్ ఎపిడైడిమైటిస్ లేదా క్రానిక్ ఎపిడైడమో ఆర్కైటిస్ అనేది మగవాళ్ళు చాలామంది ఎదుర్కొనే ఒక టైప్ ఆఫ్ సెక్షువల్ ఇబ్బంది. ఎవరిలో అయితే బీర్జాలలో నొప్పి, వాపు ఉండి సెక్షువల్గానో లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయి ఇబ్బంది పడతారో అటువంటి వాళ్ళకి ఉన్న ఒక కారణం ఏమిటి అనంటే ఈ క్రానిక్ ఎపిడైడిమైటిస్ లేదా క్రానిక్ ఎపిడైడమో ఆర్కైటిస్. సో అసలు ఈ క్రానిక్ ఎపిడైడిమైటిస్ లేదా క్రానిక్ ఎపిడైడమో ఆర్కైటిస్ అంటే ఏమిటి అండ్ ఇటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ బీర్జాలలో రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా లేదా సంతాన సమస్యలున్నా నేను అటువంటి ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా క్రానిక్ ఎపిడైడిమైటిస్ లేదా క్రానిక్ ఎపిడైడమో ఆర్కైటిస్ అంటే ఎవరిలో అయితే ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ అనేది కంప్లీట్గా తగ్గిపోయిద్ది. ఈ టెస్టిస్లో వచ్చిన ఇన్ఫెక్షన్ ఇది సెక్షువల్గా వచ్చిన ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే షుగర్ వలన, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వలన కొంతమందిలో టెస్టిస్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం తగ్గిపోయిద్ది. కానీ ఆ ఇన్ఫెక్షన్ చేసిన డ్యామేజ్ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది కంప్లీట్గా తగ్గక దానివల్ల వాళ్ళకి టెస్టిస్లో ఒక టైప్ ఆఫ్ టెస్టిస్ అంతా బరువుగా ఉండటము, అనీజీగా ఉండటము, కాన్సన్ట్రేషన్ అంతా టెస్టిస్ సైడ్ డైవర్ట్ అయిపోతూ ఉండటము లాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉంటారు. దానినే క్రానిక్ ఎపిడైడిమైటిస్ లేదా క్రానిక్ ఎపిడైడమో ఆర్కైటిస్ అని అంటారు. క్రానిక్ ఎపిడైడిమైటిస్ అంటే ఓన్లీ ఈ టెస్టిస్ పైన ఉన్న ఎపిడైడిమిస్లో ఇబ్బంది ఉంటే దాన్ని క్రానిక్ ఎపిడైడిమైటిస్ అంటారు. అట్లానే టెస్టిస్ పైన ఉన్న ఎపిడైడిమిస్ అండ్ టెస్టిస్ రెండిట్లోనూ కనుక ఈ ఇబ్బంది ఉంటే దానిని క్రానిక్ ఎపిడైడమో ఆర్కైటిస్ అని అంటారు. సో ఈ క్రానిక్ ఎపిడైడిమిస్ లేదా క్రానిక్ ఎపిడైడమో ఆర్కైటిస్ అనేది చాలామందిలో ఉండే ఒక టైప్ ఆఫ్ సెక్షువల్ ప్రాబ్లము. అయితే యాక్చువల్గా వాళ్ళకి క్రానిక్ ఎపిడైడిమైటిస్ లేదా ఎపిడైడమో ఆర్కైటిస్ లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ ఏమీ ఉండదు. ఇన్ఫెక్షన్ అయితే కంప్లీట్గా అంతకుముందు వచ్చి క్లియర్ అయిపోయింది ఇన్ఫెక్షన్.